బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం భీమిలిలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ గురుజీని అతి కిరాతకంగా చంపాడు భర్త చిన్నారావు. అయితే ఈ ఘటన భీమిలిలో చోటు చేసుకుంది. తన భార్య పట్ల ఎవరూ లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని భార్య మౌనిక చెప్పడంతో చిన్నారావు అతి కిరాతకంగా ఆ పూజారిని కొట్టి చంపిన ఘటన భీమిలిలో చోటు చేసుకుంది. అయితే ఈ నెల 7న పూజల కోసం జ్యోతిష్ అప్పన్నను ఇంటికి పిలిచింది భార్య మౌనిక. ఇంటికి నేరవలస గ్రామానికి మౌనిక పిలిచింది. అయితే అక్కడ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అయితే జ్యోతిష్యుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పన్న ఈ విషయాన్ని భర్త చిన్నారావుకు మౌనిక చెప్పింది. తన తల్లికి ఆరోగ్యం బాగలేదు, పూజలు చేయడానికి రావాలని చిన్నారావు జ్యోతిష్యుడిని పిలిచి అతి కిరాతకంగా జ్యోతిష్యుడిని చంపడం జరిగింది. ఆ తర్వాత జ్యోతిష్యుడి మృతదేహం వద్దకు వెళ్లి శవంపై తిన్నర అలాగే పెట్రోల్ పోసి చిన్నారావు మౌనిక ఇరువురు కలిసి ఆ జ్యోతిష్యుడిని కాల్చి చంపారు. ఈ ఘటన భీమిలిలో చోటు చేసుకుంది. అయితే పూజ కోసం అప్పన్నను ఇంటికి పిలిచింది మౌనిక. అయితే ఎవరూ లేని సమయం చూసి అప్పన్న మౌనిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని చిన్నారావుకు చెప్పింది మౌనిక. దీంతో చిన్నారావు అతి కిరాతకంగా ఆ జ్యోతిష్యుడిని చంపిన ఘటన భీమిలిలో చోటు చేసుకుంది. అప్పన్నను తీసుకెళ్లి చంపేశారు. అలాగే మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేసి చంపిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి భార్యపై కన్ను వేశాడన్న దానితో భర్త జ్యోతిష్యుని అతి కిరాతకంగా చంపిన ఘటన అయితే భీమిలిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారో ఒకసారి విందా. ఇప్పుడు మనం భీమిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కాపులుప్పాడ కల్లాలు ఓపెన్ ఏరియాలో ఆర్ఎన్పి లేఅవుట్ ప్రాంతంలో ఉన్నామండి. మనం ఇక్కడికి ఈ రోజు మార్నింగ్ మా పోలీస్ టీము కొంతమంది పర్సన్స్ వచ్చేటికి ఇక్కడ ఒక లేఅవుట్ సైట్ లో ప్లాట్ లో చుట్టూ బౌండరీ 6 అడుగుల వరకు ఉంటది. అందులో లోనకి వెళ్ళి చూసేటికి కొంత ఈ మనిషి తాలూకా పుర్రె, ఆ తాలూకా బోన్స్ అవి కూడా ఖాళీ ఆఫ్ బారెంట్ లో కొన్ని రెమినెంట్స్ మిగిలి ఉన్నాయి. అక్కడ కొన్ని పూసలు కూడా పడి ఉన్నాయి. ఒక ఫోటో కూడా ఉన్నది. ఈ అన్నిటి ఆధారాలు చేస్తే మాకు ఒక కేసు ఉన్నదండి ఆనందపురం పోలీస్ స్టేషన్ లో. గత 10వ తారీఖున పెందుతికి సంబంధించిన మోతు అప్పన్న అని చెప్పేసి ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన మన జ్యోతిష్యం చెప్పుకొని కొన్ని ప్రాంతాలన్నీ తిరుగుతుంటాడు డోర్ టు డోరు. ఆ పర్సన్ సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ దొరికిన ఆధారాలు బట్టి కొన్ని మ్యాచ్ అవుతున్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులు చూపించడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇవి ఆ ఆనవాళ్ళే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగా ఆ కేసుకి ఈ కేసుకి ఏమైనా కనెక్షన్ ఉన్నదా, ఈ పర్సన్ ఎవరు ఏం జరిగింది, ఇక్కడ ఏ విధంగా ఏ మనిషికి సంబంధించినవి అని చెప్పేసి మేము ఆధారాలు సేకరిస్తున్నాం. మా క్లూస్ టీం వచ్చిందండి. మా భీమిలి సిఐ గారు అలాగే ఆనందపురం సిఐ గారు మా టీమ్స్ అన్ని కూడా వచ్చి ఈ ఆధారాలన్నీ సేకరిస్తున్నామండి. ఆ మిస్సింగ్ కేసు పర్సన్ కి ఇక్కడ కాలి పడి ఉన్న మనిషి శరీర భాగాలు ఒకటా కాదా ఇవన్నీ కూడా ఇది కనెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అవన్నీ సేకరిస్తున్నామండి. అతి త్వరలోనే దీన్ని ఫైనలైజ్ చేస్తాం. దీని బాధ్యులు ఎవరో కూడా వాళ్ళని పట్టుకొని చట్టం ముందు నిలబెడతాం. వివరాలు సేకరిస్తామని చెప్తుంటారు. ఇప్పుడు ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో ఆయన కంపల్సరీగా ఇది మా డాడీకి సంబంధించిన బాడీ అని చెప్పి ఇప్పుడు కన్ఫామ్ గాని కాదు, ఆయన్ని కూడా మాకు రిపోర్ట్ కూడా ఇచ్చి ఉన్నాడు. ఆ పోస్టర్ని బట్టి ఆ ఫోటోని బట్టి మా డాడీ మెడలో ఇవి ఉంటాయి, అవి అయి ఉండొచ్చు అని అంటాడు. కన్ఫామ్ గానీ మనం ఎలాగ మేము చెప్పలేం కదా. అబ్బాయికి అనుమానంగా ఉంది కాబట్టి మేము ఆ యాంగిల్లోనే దర్యాప్తు స్టార్ట్ చేస్తున్నాం. అది మొత్తంగా అప్పన్న మృతదేహానికి సంబంధించి పోలీసులు కూడా మృతదేహాన్ని ఎవరిది అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేని పరిస్థితి అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజు అయితే సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, అటు అప్పన్నను అతి కిరాతంగా చిన్నారావు అలాగే మౌనిక కాల్చి చంపారు. అక్కడ కాలిపోయిన శవం కూడా కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం అది ఎవరిది అనేది ఇంకా నిర్ధారించలేము అంటూ చెప్తున్నారు. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? అనంతపురానికి చెందినటువంటి అప్పన్న గత కొంతకాలంగాను అతను జ్యోతిష్యం చెప్తూ దాదాపుగా 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి. మొత్తం ఆనందపురంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లోనూ గ్రామాల్లోనూ జ్యోతిష్యం చెప్తూ తను రోజువారీ దినచర్య అనేది గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే వృత్తి ప్రవృత్తి రెండు కూడా అతను జ్యోతిష్యం చెప్పడమే. ఈ నేపథ్యంలోనే ఊరూరు తిరుగుతూ జ్యోతిష్యం చెప్తున్నటువంటి ఈ అప్పన్నకు ముఖ్యంగా ఎల్వి పాలెం ఆనందపురం పక్కన ఉన్నటువంటి ఎల్వి పాలెంలో ఒక హోటల్లో తిరుపతి ఆమె పరిచయమైనటువంటి పరిస్థితి ఉంది. ఆమె ఇంట్లో ఇబ్బందులు పడుతుంది, కష్టాలు పడుతుంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతమ్మకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి జ్యోతిష్యం చెప్పి
పూజలు చేసి కష్టాలు తీర్చాడని ఆ నోట ఈ నోట చెప్తున్నటువంటి నేపథ్యంలో అదే ఇంటికి సమీపంలో ఉన్నటువంటి మౌనిక చిన్నారావులు గత కొంతకాలంగా అక్కడ ఒక అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతమ్మ కష్టాలన్నీ కూడా తీరిపోయాయి కాబట్టి అప్పన్న జ్యోతిష్యం చెప్పించుకుని పూజలు చేస్తే నాకు కూడా కష్టాలు తీరిపోతాయనే ఉద్దేశంతో మౌనిక అటు తిరుపతమ్మ ద్వారా అప్పన్నను అప్రోచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పన్న అటు మౌనిక ఇంటికి వెళ్ళడం, అదే సమయంలో భర్త చిన్నారావు కూడా ఇంట్లో లేకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ జ్యోతిష్యం చెప్తూ పూజలు నిర్వహిస్తానని చెప్పినటువంటి అప్పన్న అటు మౌనిక చేయి పట్టుకుని ఆమెను లైంగికంగా ఇబ్బందులకు గురి చేశాడని చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు లైంగిక ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేస్తుండడంతో ఆమె విదిల్చుకున్న తర్వాత అక్కడి నుంచి అప్పన్న అయితే బయటకు వెళ్ళిపోయాడు. దీన్ని సహించలేనటువంటి మౌనిక తన భర్త చిన్నారావు వచ్చిన వెంటనే విషయాన్ని అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా తన భార్య మీద ఎవరు లేనటువంటి సమయంలో జ్యోతిష్యం చెప్తూ పూజలు చేస్తానని వచ్చినటువంటి అప్పన్న ఈ విధంగా లైంగికంగా దాడి చేశారని తెలుసుకున్నటువంటి భర్త చిన్నారావు ఒక్కసారిగా కోపానికి గురయ్యి ఎట్టి పరిస్థితుల్లో అటు అప్పన్నను బ్రతకనివ్వకూడదు, హత్య చేయాలని ముందుగానే ఒక ప్లాన్ అయితే నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు అప్పన్నను తన తల్లికి హెల్త్ బాగాలేదు, వేరే ఊరు వెళ్ళాలి, అక్కడికి తీసుకెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తే నా తల్లికి ఆరోగ్యం బాగుపడుతుంది, రావాలని అప్పన్న అయితే చిన్నారావు కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికి మధ్యన పూజలు చేయడానికి 7,000 రూపాయలు అనేది ఆ బేరం కుదుర్చుకుని అటు అప్పన్నను చిన్నారావు బైక్ మీద తీసుకుని అడ్డదారుల్లో అటు భీమిలి మండలం కాపులుప్పాడ శ్మశాన వాటిక పెనుగులాట్లో హత్య చేస్తున్నటువంటి సమయంలోనే అదే కత్తి చిన్నారావుకి కూడా చేతికి తగలడం గాయమైనటువంటి ఉంది. అయితే శవాన్ని అట్లా వదిలేసి చిన్నారావు వెంటనే విశాఖలో ఉన్నటువంటి కేజీహెచ్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళినటువంటిది అయితే ఉంది. అంటే ఇదంతా కూడా 7వ తారీఖు జరిగింది. 8వ తారీఖు కూల్ గా ఉన్నటువంటి చిన్నారావు దంపతులు ఇద్దరు కూడా టిన్నర్ ఒక 2 లీటర్ల టిన్నర్ ని అదేవిధంగా 2 లీటర్లు పెట్రోల్ ని తీసుకుని కాపులపాడు శ్మశాన వాటిక పక్కనే ఉన్నటువంటి ఒక ఫ్లాట్స్ ఓపెన్ గా వేసినటువంటి ఒక ఫ్లాట్స్ లో ఖాళీగా ఉండడం, అక్కడ ఎవరు లేకపోవడం, దాదాపుగా 6 అడుగులకు పైనే ప్రహరీ గోడ కట్టి ఉన్నటువంటి నేపథ్యంలో లోపల ఏం జరుగుతుందో బయటికి తెలిసే అవకాశం లేదు. భార్య భర్తలు ఇద్దరు కూడా అటు అప్పన్న మృతదేహం మీద పెట్రోల్ టిన్నర్ వేసి నిప్పంటించి మొత్తం అంతా కూడా కాలిపోయే వరకు ఉండి కాల్చినటువంటి ప్లేస్ ని కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చేసేసి సాక్ష్యాలు ఏమి లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పటికే తమ తండ్రి కనిపించడం లేదని అప్పన్న కొడుకులు అనంతపురం పోలీస్ స్టేషన్ కి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకు ఇక్కడ అస్థి పంజరం సంబంధించి అటు పుర్రే ఎముకలకు సంబంధించినటువంటి భాగాలన్నీ కూడా ఫ్లాట్ లో ఇక్కడ దొరికాయని కనిపిస్తున్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక ఫోటో, కొన్ని పూసలు, అదేవిధంగా జ్యోతిషం చెప్పడానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో తన తండ్రివేనని ఆ కొడుకులైతే తేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు అప్పన్నను అదేవిధంగా అప్పన్నకి సంబంధించి హత్య చేసినటువంటి చిన్నారావును అతని భార్యని ఇద్దరిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని ప్రస్తుతం రిమాండ్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. తన భార్యని అటు ముఖ్యంగా లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఆ తప్ప చిన్నారావు అయితే ఖచ్చితంగా అప్పన్నను హత్య చేయాలని నిర్ణయించుకునే ఈ హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ పోలీసులు కూడా దీనికి ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి. తేదీన పోలీసులు దీని విచారణ చేపట్టారు. 19 నుంచి 20వ తేదీ ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా తమ తండ్రికి సంబంధించినటువంటి అస్థి పంజరము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా తన తండ్రికి సంబంధించిన తెలిసినటువంటి నేపథ్యంలో ఈ పోలీసులు అయితే చిన్నారావుని అతని భార్య మౌనిక ఇద్దరిని కూడా రిమాండ్ కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. భార్య మీద లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి అప్పన్నను ఎట్లా అయినా సరే హత్య చేయాలని నిర్ణయించుకుని చివరికి కటకటాలు పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ జోడాడో అప్పన్న అన్నటువంటి విధంగా అతనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులే ఈవేళ అటు చిన్నారావుని మౌనికాన్ని పట్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జ్యోతిష్యం చెప్పడానికి తనతో పాటు వెళ్ళేటప్పుడు బ్యాగ్ లో వస్తువులన్నింటినీ కూడా తీసుకెళ్ళినటువంటి అప్పన్న హత్య చేసిన తర్వాత ఆ బ్యాగ్ లో ఆ ఫొటోస్ అన్ని కూడా చాలా చెదురుగా అదే ప్లేస్ లో పడినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే వీళ్ళు పెట్రోల్ చిన్నారావు వాడి ఆ మొత్తం మృతదేహాన్ని అయితే పూర్తి స్థాయిలో దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చిన్నారావు మౌనికలను అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ రాజు, థ్యాంక్ యూ. విశాఖ
పట్నం భీమిలిలో భార్యపై అమానుషంగా అలాగే అసభ్యంగా ప్రవర్తించాడని భర్త ఓ జ్యోతిష్యుడిని అతి కిరాతకంగా చంపిన ఘటన భీమిలిలో చోటు చేసుకుంది. అయితే అప్పన్న కనిపించడం లేదంటూ తన కుమారుడు కంప్లైంట్ చేయడంతో అయితే అప్పన్న ఏవైతే జ్యోతిషానికి